ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే భూ కబ్జాదారుల నుంచి భూమిని రక్షించేందుకు వెళ్లిన గట్టు రామాజీపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అంటూ జిల్లా మాజీ జడ్జి కిష్టప్ప తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల బహుజన రాజకీయ పార్టీల నేతృత్వంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు భూముల పట్టాలను అందించేందుకు దళిత నాయకుడు గట్టు రామాంజనేయులు మాట్లాడేందుకు వెళ్ళగా అతనిపై పోలీసులు అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం అత్యంత బాధాకరమని తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల పక్షాన పోరాడే వారిపై అక్రమంగా పోలీసులు జులుం చూపిస్తున్నారని, ఇది అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన నిలబడే వారికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేపీ నారాయణస్వామి, శ్రీరాములు, బీకేఎస్ ఆనంద్, దాసగాని కుల్లాయప్ప, ఐఎంఎం భాష, చిన్న ఆంజనేయులు, చిన్న కేశవ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. దళితుడు ఏదో సేవ చేయాలని, ప్రజా సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని గ్రహించి దాంట్లో కొంతమంది పెత్తందారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఆక్రమించినారని గ్రహించినటువంటి ఒక దళితుడు, ఒక నాయకుడు, ప్రజానాయకుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకూడదు, ఇది ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారికి పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అతని పైన తిరుగుబాటు చేయడము, తర్వాత అదే వ్యక్తులు అతని పైన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే న్యాయం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిపైన చర్య తీసుకోకుండా ఎవరైతే భూ కబ్జా చేసినారో వారిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ భూములు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కాపాడాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు కాపాడాలా, పోలీసు వాళ్ళు కాపాడాలా. అటువంటి వాళ్ళే దాన్ని కాపాడాల్సింది పోయి ఇతని పైన, ఈ రామాంజనుల పైన రౌడీ షీటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి చట్టాన్ని ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకనే చాలా బాధతో నేను ఈరోజు చెప్తున్నా, ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఇటువంటి కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతున్నాయి, ఎవరిపైన అవుతున్నాయి. ఈ విధంగా ప్రజల గొంతు నొక్కితే రేపు వీళ్ళని ప్రశ్నించే నాథుడెవరు? మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువేముంది, మనం చేసుకున్న చట్టాలకు విలువేముందని నేను అడుగుతున్నా. ఈరోజు మిత్రులారా, ఈరోజు చూస్తున్నాం మనం అనేక రకమైనటువంటి కేసులు ఈరోజు మనం బడుగు బలహీన వర్గాల వాళ్ళపైనే రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంది అనేది మనం ఇక్కడ ఆలోచిస్తే దీనికి అంతా కారణం మన చేతగానితనం. బడుగు బలహీన వర్గాల వాళ్ళు 86% ఉన్నా వాళ్ళల్లో యూనిటీ లేక, వాళ్ళు అర్థం కాక, ఏ దారిన పోవాలో అర్థం కాక, చట్టాలు తెలియక ఈ విధంగా మనం ఈరోజు పేటలాడుతున్నాం. ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఏముండయి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులు ఏం చెప్పినాయి, చట్టం ఏముంది? అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలనేదే ఆ యొక్క చట్టానికి కూడా కాదు, అది కొన్ని నిబంధనలు, అది పోలీస్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రకారం నేను చెప్తాను. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో 742 నిబంధనల ప్రకారం, సెక్షన్ ప్రకారం వాళ్లకు అధికారం ఇచ్చారు. ఎవరికైనా పోలీస్ స్టేషన్, పోలీస్ వాళ్ళకి ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఆ వ్యక్తి ఎవరై ఉండాలా? ఒక సామాన్యుని పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చా? ఈరోజు సామాన్యమైనటువంటి వారి లిస్టులో ఈ రామాంజనేయులు అనేటువంటి ఒక దళితుడు వస్తాడా రాదా అనేది కూడా ఇక్కడ మనం చేయాలి. ఒక న్యాయమూర్తిగా, రిటైర్డ్ న్యాయమూర్తిగా నేను చెప్తున్నాను, ఒక సామాన్యుడు యొక్క లిస్టులో ఈ దళితుడైనటువంటి రామాంజనేయులు వస్తాడు. ఇతడు రౌడీ షీటరా? ఇతనికి ఏమైనా హిస్టరీ ఉందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. నాకు తెలిసినంత వరకు ఇతని పైన కేసులు ఉండి దాంట్లో కన్విక్షన్ అయినటువంటి పరిస్థితి అయితే
కనపడడం లేదు. అటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కానీ లేదు. ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే అతనికి 2 సంవత్సరాల్లో కొన్ని కేసుల్లో శిక్షలు పడిండల్లా. ఎటువంటి శిక్షలు పడిండల్లా? అది సమాజానికి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి వ్యక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి వ్యక్తులపైన రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేస్తారు. ఇతనికి ఒక రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని పదే పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు. ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు, ఏదైనా ప్రశాంతత లోపించినప్పుడు సమాజంలో వాళ్ళు రౌడీ షీటర్ పిలిపిస్తారు, విచారిస్తారు. అవసరమైతే అదుపులో కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఒక సామాన్యుని నువ్వు ఊరికైనా రౌడీ షీటర్ ఓపెన్ చేసి నువ్వు అన్ని పిలిపిస్తావంటే ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అనేది ఎక్కడుంది? రాజ్యాంగంలో దానికి విలువేముంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విలువేముంది? ఒక సామాన్యుని పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చా? చేయకూడదు. మరి ఎందుకు చేశారు అంటే ఈ సమాజంలో ఏ ప్రభుత్వ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేస్తుంటే ఒక సామాన్యుడు చూస్తూ ఊరుకునే ఉండాల. పెత్తందారుల భూములన్నీ కొట్టేస్తుంటే ఒక సామాన్యుడు ఊరికనే ఉండాల. నువ్వు మాట్లాడినావంటే నీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామంటే ఏమన్నా న్యాయమా? ఇటువంటివన్నీ కూడా పత్రిక వాళ్ళే కాదు, మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టానికి న్యాయానికి మనం అందరూ బద్దులై జీవించాలా. ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుకున్నా, ఎస్పీ గారు ఐపీఎస్ చదివి ఉంటారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నేను డైరెక్ట్గా ఎస్పీ గారిని ఏమనలేను, పోలీసు వాళ్ళు ఏమనలేను. ఎందుకంటే శాంతిలాల్ ఆయన ఒక కీలుబొమ్మ మాత్రమే ప్రభుత్వం యొక్క అదే ఉన్నటువంటి ఒక కీలుబొమ్మ మాత్రమే ఆయనది ఏముండదు. నేను డైరెక్ట్గా నేను హోమ్ మినిస్టర్ని అడుగుతున్నా, అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఈరోజు ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరో కాదు, నీ యొక్క కులస్తుడే, ఒక సామాన్యుడు, ఒక దళితుడు, ఒక ప్రజాసేవ చేయాలని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి పైన ఈరోజు అన్యాయంగా ఈ పోలీసులు రికార్డుల్లో రౌడీ షీటర్ ఓపెన్ చేసినారు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులంతా కూడా కలిసి ఇక్కడ ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. దీన్ని మీరు వెంబటే గమనించాలా. ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రికార్డులన్నీ మీరు తెప్పించుకొని ఆయన చరిత్ర అంతా గట్టు రామాంజనేయుల చరిత్ర అంతా మీరు చూసి వెమ్మటే దాన్ని రద్దుపరిచి ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే మీకు కానీ మీ గవర్నమెంట్కి కానీ మంచి పేరు వస్తుంది. లేకపోతే అది తొలగించకుండా అతని పైన ఈ విధంగా హెరాస్మెంట్ చేసే కేసులు పెడితే మాత్రము ఈ బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 86% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళందరిలో అసంతృప్తి ముంచుకొచ్చి మీ పైన మీ యొక్క రాజకీయం పైన దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నారు.